మూవీ స్టార్టింగ్లో గౌరీ అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. చూడటానికి గౌరీ చాలా సంతోషంగా కనిపిస్తుంది. కొలీగ్స్తో కూడా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆమె బయట పార్టీలకు ఎక్కడికి వెళ్ళదు. గౌరీ లోపల చాలా దుఃఖంతో ఉంటుంది. ఎందుకంటే గౌరీకి మహేష్ అనే వ్యక్తితో కొంతకాలం క్రితం పెళ్లైంది. వాళ్ళిద్దరూ తల్లిదండ్రుల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి దూరంగా జీవిస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అయితే 2 సంవత్సరాల ముందే ఆమె జీవితంలో ఒక అలజడి రేగుతుంది. దురదృష్టవశాత్తు ఆమె భర్త మహేష్ చనిపోతాడు. అప్పటినుంచి గౌరీ తన భర్త జ్ఞాపకాలతో గడుపుతూ ఉంటుంది. గౌరీ ప్రతిరోజు తన భర్త ఫోటో దగ్గర పువ్వులు పెడుతూ ఉంటుంది. ఒక్కరోజు కూడా ఆమె పువ్వులు పెట్టని రోజంటూ లేదు. అదేవిధంగా ఆమె మహేష్ ఉన్నప్పుడు ఉన్నట్టుగానే ఇంటిని కూడా సర్దుతూ ఉంటుంది. అయితే శారీరక వాంఛ అనేది అందరికీ ఉంటుంది. నిజానికి గౌరీ చిన్న వయసులోనే పెళ్లయి కొన్ని రోజులకి తన భర్తని కోల్పోయింది. కాబట్టి ఆమె తన సెక్సువల్ డిజైర్స్ కోసం ఆన్లైన్లో కొన్ని టాయ్స్ ఆర్డర్ చేస్తుంది. ఎందుకంటే ఆమె తన భర్త ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోలేదు. తర్వాత ఒకరోజు గౌరీ పేరెంట్స్ ఆమెని కలవడానికి వస్తారు. ఆమె ఫాదర్, ఇలా ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటావు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, ఇలా వయసు పాడు చేసుకుంటే రేపటి రోజున నిన్నెవ్వరూ పెళ్లి చేసుకోరు అంటాడు. గౌరీ, నేను ఇప్పటి వరకు నా భర్తని మర్చిపోలేదు, తన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాను, నా భర్త స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేను అంటుంది. ఆ మాట వినగానే గౌరీ ఫాదర్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌరీ మదర్, నా తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు, నువ్వు మీ మావయ్యని పెళ్లి చేసుకో అంటుంది. తన మదర్ చెప్పిన మాట వినగానే గౌరీకి ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతాను తప్ప అలాంటి వెధవని పెళ్లి చేసుకోను అంటుంది. తర్వాత గౌరీ ఆఫీస్కి వెళ్లి ఒక ప్రాజెక్టు గురించి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆమెకి పేరెంట్స్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆమె చాలా డిస్టర్బ్ అవుతుంది. ఆమె ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోతుంది. ఆమె పరిస్థితి అర్థం చేసుకుని తన కొలీగ్ ఆ ప్రెజెంటేషన్ని పూర్తి చేస్తాడు. ఆఫీస్ అయిపోయిన తర్వాత గౌరీ ప్రతిరోజు ఒక పార్క్కి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ ఫోన్ చేసి, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి తనకి తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ని కలవమని చెప్తుంది. గౌరీ తన ఫ్రెండ్ మాట విని ఆ డాక్టర్ని కలుస్తుంది. డాక్టర్తో తన రొటీన్ లైఫ్ గురించి చెప్తుంది. గౌరీ చెప్పింది విన్న తర్వాత డాక్టర్, నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతానంటాడు. దానికి నువ్వు నిజం చెప్పాలి అంటాడు. గౌరీ సరే అడగండి అంటుంది. మొదటి ప్రశ్న, నీ భర్తతో నీ జీవితం ఎలా ఉండేది? రెండవ ప్రశ్న, నీ సెక్సువల్ జీవితం ప్రస్తుతం ఎలా ఉంది? మూడవ ప్రశ్న, ప్రస్తుతం నీ లైఫ్లో ఎవరైనా వ్యక్తి ఉన్నారా అని అడుగుతాడు. గౌరీ 3 ప్రశ్నలకి సమాధానం చెబుతుంది. నేను మహేష్ మా లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకోటి, ప్రజెంట్ నేను నా సెక్సువల్ లైఫ్లో యాక్టివ్గా లేను. చివరిది, నా భర్త చనిపోయిన తర్వాత నా మనసులో నేను ఇంకెవ్వరికీ చోటివ్వలేదు అంటుంది. నా భర్త నా మనసులో మైండ్లో ఉన్నన్ని రోజులు నేను వేరెకరితో ఏమీ చేయలేను. అది మన సంస్కృతి కూడా కాదు. ఒకవేళ నేను అలాగే ప్రవర్తిస్తే జంతువులకి మనిషికి తేడా ఏముంది అంటుంది. గౌరీ మాటలు విన్న తర్వాత డాక్టర్ మొదట్లో నవ్వుకుంటాడు. అయితే తర్వాత మెల్లగా ఆమెకి సర్ది చెప్తాడు. మనం జీవిస్తున్న సొసైటీ మనకి కొన్ని రూల్స్ పెట్టింది. చాలా కాలంగా ఆ రూల్స్ ఫాలో చేస్తూ లైంగిక సుఖం అనే పదానికి అర్థం మారిపోయింది. నీ భర్త ప్రాణాలతో లేకపోయినా కూడా నువ్వు నీ భర్తని ప్రేమిస్తున్నావు. అది చాలా గొప్ప విషయం. ఈ ప్రపంచంలో లేని మనిషి గురించి ఆలోచించి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోవడం కరెక్టేనా అంటాడు. నువ్వు నీ ఫీలింగ్స్ని, సంతోషాలను అంచుకుని ఉండటం వల్ల నువ్వు నీ వర్క్ మీద కూడా శ్రద్ధ చూపలేకపోతున్నావంటాడు. నిజానికి గౌరీ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అలాగని వేరే వాళ్లతో కూడా గడపలేదు. నెక్స్ట్ సీన్లో గౌరీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఇంట్లో పనంతా చేసి గౌరీతో కొంత సమయం మాట్లాడి వెళ్తూ ఉంటుంది. అయితే ఆమె కూడా గౌరీతో కొత్త జీవితం మొదలు పెట్టమని తరచూ చెప్తూ ఉంటుంది. ఆమె భర్తని గుర్తు చేసే వస్తువులు గౌరీకి కనిపించకుండా దాస్తూ ఉంటుంది. కానీ గౌరీకి అలా చేయడం ఇష్టం లేదు. మళ్లీ మహేష్ వస్తువులు ఉన్న చోటే పెడుతూ ఉంటుంది. ఇలా తరచూ జరుగుతూ ఉంటుంది. ఒకరోజు గౌరీ భర్త లేకపోవడం వల్ల వీధిలో కుర్రాళ్ళు ఆమె అందం గురించి మాట్లాడుతూ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గౌరీ ఆఫీస్కి రాగానే సైకియాట్రిస్ట్తో మాట్లాడిన మాటల గురించి తన ఫ్రెండ్కి చెప్తుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్స్ డేటింగ్ యాప్లో ఆమెకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇస్తారు. గౌరీతో ఈ యాప్లో నీ మనసుకు నచ్చిన వ్యక్తితో నీ ఫీలింగ్స్ని పంచుకోవచ్చని చెప్తారు. అయితే గౌరీకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఆమె తిరిగి ఇంటికొచ్చేస్తుంది. మధ్యరాత్రిలో ఆమె తన భర్తతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి గౌరీ తన భర్తని తలుచుకుంటూ మాస్టర్బేషన్ చేస్తుంది. తర్వాత గౌరీ మదర్ కాల్ చేసి పెళ్లి గురించి మాట్లాడుతుంది. గౌరీ కోపంతో ఆ ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్ ఇన్స్టాల్ చేసిన యాప్లో ఒక అబ్బాయిని సెలెక్ట్ చేస్తుంది. ఆ అబ్బాయికి మెసేజ్ చేసి పడుకుంటుంది. రోజులాగే గౌరీ పార్కులో కూర్చుని తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే గౌరీ తన భర్త కోసం తీసుకున్న పువ్వులు అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే సురేష్ అనే వ్యక్తి గౌరీని పిలిచి ఆ పువ్వులు ఇస్తాడు.
గౌరీ థ్యాంక్స్ చెప్పేలోగా అతను ఆమె మొహం కూడా చూడకుండా చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో సురేష్ లైఫ్ చూపిస్తారు. సురేష్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. 5 సంవత్సరాల క్రితమే సురేష్కి పెళ్ళైంది. సురేష్ భార్య పేరు రమ. ఆమె సురేష్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది. రమ ప్రతిరోజు తన భర్తకి ఇష్టమైన వంటలు చేసి అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సురేష్కి భార్య అంటే ఇష్టముండదు. అతను తన పేరెంట్స్ బలవంతం చేయడం వల్ల ఆమెని పెళ్లి చేసుకున్నాడు. రోజు ఏదో ఒక వంక పెట్టుకుని తిడుతూ ఉంటాడు. లైంగికంగా కోరిక కలిగినప్పుడు మాత్రమే ఆమెతో గడుపుతూ ఉంటాడు. మిగిలిన సమయంలో కనీసం ఆమెతో ప్రేమగా కూడా మాట్లాడు. తర్వాత రోజు గౌరీకి ఆ ప్రోడక్ట్ పార్సిల్ వస్తుంది. అదే సమయంలో డేటింగ్ యాప్లో అబ్బాయి నుంచి మెసేజ్ వస్తుంది. గౌరీ ఆ పార్సిల్ పక్కన పెట్టి అతనితో చాటింగ్ చేస్తుంది. కలవడానికి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. అయితే గౌరీ అతనికి కొన్ని షరతులు పెడుతుంది. ముద్దులు పెట్టుకోవడం, కౌగలించుకోవడం, ఎమోషనల్గా ఫీల్ అవడం లాంటివి ఏవీ ఉండకూడదని చెప్తుంది. కేవలం మన మధ్య లైంగిక సంబంధం మాత్రమే ఉండాలి అంటుంది. ఈ విషయం నువ్వు బయట ఎవరికీ చెప్పకూడదంటుంది. ఆ అబ్బాయి కూడా ఓకే చెప్తాడు. గౌరీ అతన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. మొదటిసారి మాట్లాడుతూ ఉండటం వల్ల ఇద్దరూ కొంచెం సిగ్గుగా బెరుగుగా ప్రవర్తిస్తారు. గౌరీ మాట్లాడుతూ అతనికి ఇల్లంతా చూపిస్తుంది. ఇంట్లో ప్రతి గోడకి ఆమె భర్త ఫోటోలుంటాయి. గౌరీ తనకి ఆ పూలంటే ఇష్టం, ఇలాంటి డెకరేషన్ అంటే ఇష్టం అని చెప్తూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఇద్దరూ బెడ్రూమ్లోకి వస్తారు. సడన్ గా గౌరీ బెడ్ మీద నుంచి లేచి నిలబడుతుంది. ఎందుకంటే ఆమెకి తన భర్తతో గడిపిన రాత్రులు గుర్తొస్తాయి. అప్పుడు గౌరీ ఒక చాప తీసుకుని వచ్చి నేల మీద పరుస్తుంది. ఇక్కడ పడుకుందాం అంటుంది. అది చూసి ఆ అబ్బాయి, ఈ రోజుల్లో నీలాంటి అమ్మాయి ఉండటం చాలా గొప్ప విషయం. నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను నీతో శారీరకంగా కలవలేను. ఎందుకంటే ఇప్పటికీ నీ భర్త నీ మనసులో బతికే ఉన్నాడు. కాబట్టి నీతో గడపలేను అని ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. గౌరీకి ఏమీ అర్థం కాదు. తన కోరిక ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తుంది. అప్పుడు ఆమె తన కోసం వచ్చిన పార్సల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంది. తర్వాత రోజు గౌరీ పార్కులో జాగింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు సురేష్ కూడా అక్కడ జాగింగ్ చేస్తూ కనిపిస్తాడు. అయితే సురేష్ గౌరీ వెనకాల వాకింగ్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఆమె సురేష్ తన వెంట పడుతున్నాడు అనుకుంటుంది. అడగాలని నిలబడుతుంది. కానీ సురేష్ ఆమె వంక కూడా చూడకుండా వెళ్ళిపోతాడు. అంటే సురేష్ ఆమెని ఫాలో చేయడం లేదు. తర్వాత ఒకరోజు గౌరీ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడే దగ్గరలో ఉన్న ఒక షాప్ దగ్గర సురేష్ సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. గౌరీ సురేష్ని పదే పదే చూస్తూ ఉంటుంది. కానీ సురేష్ ఆమె వైపు అస్సలు చూడడు. ఏదో ఆలోచిస్తూ ఎటువైపో చూస్తూ ఉంటాడు. గౌరీ ఇతనేం మనిషి, ఇక్కడ అందరూ నా వైపే చూస్తున్నారు, కానీ అతని చూపు ఏంటి ఎక్కడో ఉంది అనుకుంటుంది. అప్పటినుంచి గౌరీకి సురేష్తో మాట్లాడాలనే కోరిక పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత రోజు పార్కులో జాగింగ్ చేస్తున్న సురేష్ దగ్గరికి వెళ్లి ధైర్యం చేసి, మీరు నాకు తెలుసు, నన్ను గుర్తుపట్టారా అంటుంది. సురేష్ గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. గౌరీ, ఒకరోజు నేను పూలు మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటే మీరే వెనక్కి పిలిచి తీసుకొచ్చిచ్చారు అంటుంది. పరిచయం చేసుకున్న తర్వాత సురేష్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు సురేష్ భార్య రమ ఇంట్లో వాళ్ళిద్దరు దిగిన ఫోటోలు గోడకతికిస్తూ ఉంటుంది. అది చూసి సురేష్ ఆమె మీద చాలా ఫైర్ అవుతాడు. జనాల ముందు నన్ను జోకర్ని చేద్దామనుకుంటున్నావా? అందరూ నన్ను చూసి నవ్వుకుంటే ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? మీ ఊరి వేషాలు ఇక్కడ చూపించుకో అంటాడు. సురేష్ మాటలకి ఆమెకి చాలా బాధ కలుగుతుంది. తర్వాత గౌరీ సురేష్ కలవడం తరచూ జరుగుతూ ఉంటుంది. ఒకరోజు గౌరీ తన పని మనిషికి 2 పెళ్లిళ్ళయ్యాయని తెలిసి ఆమె గురించి అడుగుతుంది. నువ్వు నీ మొదటి భర్తని ఎందుకు వదిలేశావంటుంది. పని మనిషి, నా భర్త అంటే నాకు చాలా ఇష్టం, కానీ తన పేరెంట్స్కి నేనంటే ఇష్టం లేదు. నా భర్త కూడా వాళ్ళకి సపోర్టుగా మాట్లాడేవాడు, కాబట్టి నా భర్త నేను వదిలేశానంటుంది. గౌరీ, ఇప్పుడు చేసుకున్న అతనితో నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ మొదటి భర్త నీకు గుర్తురాడా అని అడుగుతుంది. పని మనిషి, నేనిప్పుడు పెళ్లి చేసుకున్న వ్యక్తి నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నా మొదటి భర్త అప్పుడప్పుడు గుర్తొస్తాడు. అలాగని చనిపోయిన వ్యక్తి కోసం నేను మిగిలిన సమయాన్ని వృధా చేసుకోలేను. అలాగే ఇప్పుడున్న జీవితాన్ని నాశనం చేసుకోలేను అంటుంది. ఆ మాటలు విన్న తర్వాత గౌరీ కళ్ళు తెరుచుకుంటాయి. గౌరీ కూడా తన జీవితంలో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. సమయం గడిచే కొద్దీ ఆమె సురేష్కి దగ్గరవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆఫీస్ అయిపోయిన తర్వాత సాయంత్రం కలుస్తూ ఉంటారు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. సురేష్ కోరుకునే లక్షణాలన్నీ గౌరీలో ఉంటాయి. కాబట్టి సురేష్ గౌరీని ప్రేమించడం మొదలు పెడతాడు. సురేష్ ఇంటికి వచ్చేసరికి అతని భార్య ఇల్లంతా డెకరేషన్ చేసి పెడుతుంది. అది చూసి ఆమె భర్త చాలా ఇంప్రెస్ అవుతాడనుకుంటుంది. కానీ సురేష్ మనసులో గౌరీ ఉంటుంది. కాబట్టి ఆమె చేసే ఏ పని కూడా అతనికి నచ్చదు. ఒకరోజు పని మనిషి వాడిపోయిన పువ్వులు గౌరీకి చూపిస్తుంది. అంటే గత కొన్ని రోజులుగా గౌరీ తన భర్త కోసం పువ్వులు కొనడం మర్చిపోయింది. ఆ పువ్వులు చూసి గౌరీ షాక్ అవుతుంది. నిజంగానే నేను నా భర్తని మర్చిపోతున్నానా? తన కోసం పువ్వులు కొనడం ఎలా మర్చిపోయానని ఆలోచిస్తుంది. తర్వాత మళ్ళీ ఆమె డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంది. జరిగిన విషయం అతనితో చెప్తుంది. ఇప్పుడు కూడా గౌరీకి అర్థం కాదు తన భర్త కోసం పువ్వులు కొనడం ఎలా మర్చిపోయిందో. గౌరీ సురేష్ గురించి డాక్టర్కి చెప్పినప్పుడు, డాక్టర్, నువ్వు ఎందుకోసమైతే అతనితో మాట్లాడుతున్నావో ముందు ఆ విషయం అతనితో చెప్పు అంటాడు.
సురేష్ సాయంత్రం తన ఫ్రెండ్ని కలిసి గౌరీ గురించి చెప్తాడు. గౌరీ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా సంస్కారవంతురాలు అంటాడు. సురేష్ గౌరీని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. తర్వాత రోజు గౌరీ సురేష్కి కాల్ చేసి నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది. సురేష్ చెప్పలేకపోతే నాకు వాట్సాప్ చేయి అంటాడు. గౌరీ ఫోన్ పెట్టేసి చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. వాట్సాప్ మెసేజ్ టైప్ చేస్తుంది. అందులో నువ్వు నా శారీరక కోరికను తీర్చగలవా అంటుంది. ఆ మెసేజ్ చూసి సురేష్ షాక్ అవుతాడు. గౌరీని తప్పుగా అర్థం చేసుకుని ఆమె మీద కోపం పెంచుకుంటాడు. అదే రోజు సాయంత్రం గౌరీ పార్కులో కూర్చుని సురేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అతను చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తుంది. కొంచెం సేపు తర్వాత సురేష్ వస్తాడు. సురేష్ అమ్మ వైపు కూడా చూడకుండా నువ్వు చాలా సంస్కారవంతురాలివి అనుకున్నాను, కానీ నేను నీ నుంచి ఇలాంటి చెడు ఆలోచన ఊహించలేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేష్ అన్న మాటలు గౌరీ మనసుకు గుచ్చుకుంటాయి. ఆమె తనని తాను నిందించుకుంటుంది. తర్వాత సురేష్ తన ఫ్రెండ్తో కలిసి ఫుల్లుగా మద్యం తాగుతాడు. నేను గౌరీని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ ఆమె నా నుంచి ఇలాంటిది కోరుకుంటుందని అనుకోలేదు అంటాడు. ఆమెను తలుచుకుంటుంటే చాలా అసహ్యంగా ఉంది అంటాడు. అప్పటినుంచి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురుపడ్డా ఇద్దరు మొహం కూడా చూసుకోకుండా వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత గౌరీ బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సురేష్ అప్పుడు అక్కడికి వెళ్తాడు. గౌరీ నీతో 5 నిమిషాలు మాట్లాడాలి అంటుంది. ఇద్దరు కలిసి సురేష్ బైక్లో వెళ్తారు. బైక్లో వెళుతున్నప్పుడు గౌరీ తన ప్రాబ్లం సురేష్తో షేర్ చేస్తుంది. నా భర్త చనిపోయినప్పటినుంచి నేనెవ్వరినీ ప్రేమించలేదు, కాబట్టి మొదటిసారి నా ఫీలింగ్స్ నీతోనే షేర్ చేశాను, కానీ నువ్వు నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా నన్ను అనరాని మాటలని తప్పుగా అర్థం చేసుకున్నావు అంటుంది. అప్పుడు సురేష్కి గౌరీ ఫీలింగ్స్ అర్థమవుతాయి. అతను గౌరీకి సారీ చెప్తాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సురేష్ భార్యతో శారీరకంగా కలవాలి అనుకుంటాడు, కానీ ఆమె నిరాకరిస్తుంది. పెళ్లి చేసుకున్నప్పటినుంచి నన్ను కేవలం కోరిక తీర్చే బొమ్మలాగా చూశావు, ఏ రోజైనా నా ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నావా అంటుంది. సురేష్ ఏంటి నువ్వు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు, మనకి పెళ్ళయి 5 సంవత్సరాలైంది, ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏముంటుంది, సీరియల్స్ చూసి నువ్వు బాగా మారిపోయావు అని వెళ్లి పడుకుంటాడు. తర్వాత రోజు సురేష్ తన నిర్ణయం గౌరీతో చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు తన సుపీరియర్ సురేష్కి పని చెప్తాడు. సురేష్ ఆ పనిలో బిజీ అవుతాడు. మరోవైపు గౌరీ సురేష్ కోసం పార్కులో ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో గౌరీ మావయ్య ఆమె ఇంటికి వచ్చి ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే గౌరీ తన మావయ్య ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత సురేష్ గౌరీకి నేను నీ కోరిక తీరుస్తానని మెసేజ్ చేస్తాడు. గౌరీ ఎప్పుడు కలుద్దామని రిప్లై మెసేజ్ ఇస్తుంది. రాత్రి గౌరీ ఇంటికి వెళ్లగానే తన మామయ్య ఆమె కోసం ఎదురు చూస్తూ ఇంటి బయటే ఉంటాడు. గౌరీ తన మావయ్య ఊరు నుంచి కాల్ చేస్తున్నాడు అనుకుంటుంది, కానీ ఆమె మావయ్య ఉదయం నుంచి ఆమె కోసం ఇంటి బయట కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు. గౌరీ తన మావయ్యని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. ఇంట్లోకెళ్లిన తర్వాత ఇంటి నిండా తన కొడుకు ఫోటోలు, అతని బట్టలు, చెప్పులు అన్నీ అలాగే ఉండటం గమనిస్తాడు. గౌరీ తన మావయ్యకి వంట చేసి పెడుతుంది. గౌరీ భర్త చనిపోయిన తర్వాత ఎవ్వరూ ఆ ఇంటికి రాలేదు. మొదటిసారి ఆమె మావయ్య వచ్చాడు. గౌరీ తన మావయ్యతో నేను మీ కూతురులాంటిదాన్ని, మీరెప్పుడైనా ఇంటికి రావచ్చు అంటుంది. గౌరీ మావయ్య నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మాకు నచ్చలేదు, కానీ నా కొడుకు చేసింది కరెక్టే, నిన్ను పెళ్లి చేసుకుని మంచి పని చేశాడు, కానీ నా కొడుకు ఇప్పుడు ఈ ప్రపంచంలో లేడు, నీకు తోడుగా లేడు అంటాడు. గౌరీ తన మావయ్య మాటలు విన్న తర్వాత నా భర్తకి ద్రోహం చేస్తున్నానా అని ఆలోచనలో పడుతుంది. తర్వాత రోజు సురేష్ ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్తూ ఉంటాడు. అప్పుడు గౌరీ పార్కుకి రమ్మని పిలుస్తుంది. గౌరీ నేను చేసేది కరెక్టేనా అని సురేష్ని అడుగుతుంది. సురేష్ ఈ విషయంలో నేనేమీ చెప్పలేను, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తానంటాడు. ఆ మాట విన్న తర్వాత ఆమె చాలాసేపు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు సురేష్కి చాలా లేట్ అవుతూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ చీకటి పడిపోతుంది. అయినా కూడా గౌరీ ఆ పని చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోతుంది. అప్పుడు సురేష్ చీకటి పడింది, ఇప్పటికే చాలా సమయమైంది, మనం ఇంక వెళ్దామంటాడు. గౌరీ సురేష్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. వాళ్ళు వెళ్లేసరికి ఇంట్లో కరెంట్ ఉండదు. ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్లి శారీరకంగా కలుస్తారు. ఆ విధంగా గౌరీ శారీరక అవసరం తీరుతుంది. సురేష్ కూడా ఆమె వల్ల చాలా తృప్తి చెందుతాడు. సురేష్ ఇంట్లో నుంచి వెళ్లిపోతూ ఉండగా ఇంట్లో కరెంట్ వస్తుంది. అప్పుడు తన భార్య రమ ఇంట్లో ఎలాగైతే ఇల్లు డెకరేషన్ చేసుంటుందో గౌరీ కూడా అదే విధంగా తన ఇంట్లో భర్త ఫోటోలతో డెకరేషన్ చేసుంటుంది. అంటే గౌరీ ఇంట్లో గోడల మీద ఆమె భర్త ఫోటోలు, మూల మూలకి అతని వస్తువులు ఉంటాయి. గౌరీ ఇల్లు చూసి సురేష్కి తన ఇల్లు గుర్తొస్తుంది. అంటే ఇంట్లో తన భార్య డెకరేషన్ చూసి పల్లెటూరు బైతు అని ఎగతాళి చేసేవాడు. అయితే ఆమె పల్లెటూరు నుంచి వచ్చినా కూడా ఇంటిని భర్త కోసం చాలా అందంగా డెకరేషన్ చేసుంచేది. కాబట్టి సురేష్కి తన భార్య ప్రేమ తెలుస్తుంది. ఇంటికి వెళ్లి ఆమెని ప్రేమగా పిలుస్తాడు. ఆమెతో త్వరగా వంట చేయి, మనమిద్దరం కలిసి తిందామంటాడు. సురేష్ మాటలు వినగానే ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమె వంట చేస్తున్నప్పుడు సురేష్ వెళ్లి ఆమెని వెనక నుంచి కౌగలించుకుంటాడు. భార్యకి క్షమాపణ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు సురేష్కి తను ఏం తప్పు చేశాడో అర్థమైంది. ఇంకోవైపు గౌరీ తన భర్తని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంటిని తనకు నచ్చినట్టుగా సర్దుకుంటుంది. తన భర్త వస్తువులన్నీ తీసేస్తుంది.
గౌరీ జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అంటే ఆమె ఇంకెవరైనా మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వాళ్ల కోసం మనం ఆగిపోకూడదు. జీవితంలో ముందుకు వెళ్ళాలి. కాలం ఎవరి కోసం ఆగదు. సమాజానికి కట్టుబాట్లకి కట్టుబడి మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. జీవితమనే ప్రయాణం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.